మన దేశంలో ఇంజనీరింగ్ చదువులు పూర్తి చేశాక ప్రతి యువకుడి కల ఏంటి? ఏముంది? అతను ఒక మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఎలాగైనా అమెరికా లేదా ఆస్ట్రేలియాలో స్థిరపడాలని కోరుకుంటాడు. విదేశీ జీవితానికి అలవాటు పడ్డాక మరికొందరు భారతదేశానికి తిరిగి రావాలని అస్సలు అనుకోరు. కానీ పంజాబ్కు చెందిన ఒక యువ ఇంజనీర్ అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. అతను ఆస్ట్రేలియాలోని తన కలల ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలి తన స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ఈరోజు అతను గేదెల పెంపకం మరియు స్టార్టప్ కన్సల్టెన్సీ ద్వారా సంవత్సరానికి 80 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఈరోజు దేశంలోని యువత మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్న పంజాబ్కు చెందిన ఆ ఇంజనీర్ ఎవరు? అతను ఆస్ట్రేలియాను వదిలిపెట్టి ఈ పాడి పరిశ్రమ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అతని విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాల్లోని తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన గ్రామానికి తిరిగొచ్చిన ఈ ధైర్యవంతుడైన యువకుడి పేరు అమృత్ పాల్ సింగ్. అతని జన్మస్థలం పంజాబ్లోని ఒక చిన్న గ్రామం. బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమృత్ పాల్ ఉన్నత విద్య మరియు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి జీతంతో కూడిన ఇంజనీరింగ్ ఉద్యోగం లభించింది. అనుకున్నట్లే అంతా జరిగింది. అతనికి చాలా డబ్బు, సౌకర్యవంతమైన జీవితం లభించాయి. అయితే అతను విదేశాల్లో ఎంతకాలం గడిపినా అమృత్ పాల్కు తన సొంత ఊరు, తన నేల, తన తల్లిదండ్రులు గుర్తొస్తూనే ఉన్నారు. జీవితం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, తన సొంత ఊరికి, తన గ్రామానికి తిరిగొచ్చి ఏదైనా విభిన్నమైనది సాధించాలి అనే అతని కోరిక రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ ఆలోచన అతన్ని ఆస్ట్రేలియాలోని ఆ సువర్ణ అవకాశాన్ని వదులుకొని భారతదేశానికి తిరిగొచ్చేలా చేసింది. అమృత్ పాల్ పంజాబ్కు తిరిగొచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్నవాళ్లు ఇంజనీరింగ్ చదవడానికి విదేశాలకు వెళ్లిన అబ్బాయి ఉద్యోగం మానేసి తిరిగొచ్చాడు అంటూ అనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తాను పాడి రైతుగా, అంటే గేదెలను పెంచి పాల వ్యాపారం చేస్తానని చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. ఆఫీసులో కూర్చోవలసిన ఇంజనీర్ గోశాలకు ఆవు పేడ వేస్తాడని ఎగతాళి చేశారు. కానీ అమృత్ పాల్కు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. అతను వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను సాంప్రదాయ పద్ధతిలో చూడలేదు. కానీ ఒక ఇంజనీర్గా సాంకేతికతను, ఆధునిక నిర్వహణ సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అమృత్ పాల్ అత్యుత్తమ నాణ్యత గల గేదెలను కొనుగోలు చేసి ఒక ఆధునిక సాంకేతిక పాడి క్షేత్రాన్ని ప్రారంభించారు. ఆయన గేదెల ఆరోగ్యానికి, వాటికి అందించే పౌష్టికాహారానికి, పాల నాణ్యత మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన గోశాలను అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతిలో రూపొందించారు. పాలను పరిశుభ్రంగా ప్యాక్ చేసి నేరుగా మార్కెట్కు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాని నుంచి మంచి నాణ్యత కారణంగా ఆయన పాడి క్షేత్రం నుండి వచ్చే పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడడం ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల్లోనే ఆయన పాడి వ్యాపారం పెద్ద ఎత్తున వృద్ధి చెందింది. నేడు అమృత్ పాల్ క్షేత్రం నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. అమృత్ పాల్ కేవలం పాడి రైతు మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పారిశ్రామికవేత్త. అతను తనను తాను గేదెల పెంపకానికి పరిమితం చేసుకోలేదు. తన కార్పొరేట్ అనుభవాన్ని మరియు ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆయన ఒక స్టార్టప్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. కొత్త వ్యాపారం లేదా పరిశ్రమను ప్రారంభించాలి అనుకునే యువతకు, రైతులకు కొత్త ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలి, దానిని ఎలా మార్కెట్ చేయాలి మరియు లాభం ఎలా సంపాదించాలి అనే విషయాలపై ఆయన సలహాలు, మార్గదర్శకత్వాలు ఇవ్వడం ప్రారంభించారు. కాబట్టి ఒకవైపు గర్వంగా గేదెల పెంపకం, మరోవైపు కొత్త పారిశ్రామికవేత్తలకు వ్యాపార మార్గదర్శకత్వం, ఈ రెండింటి సమిష్టి విజయంతో అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం సంవత్సరానికి 80 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు. అమృత్ పాల్ సాధించిన ఈ ఘనత నేడు దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మరియు విదేశీ ఉద్యోగాలే ఉత్తమమైనవి అని నమ్మేవారికి కనువిప్పు. సరైన జ్ఞానం మరియు అంకితభావంతో చేస్తే ఏ పని చిన్నది కాదు. అది వ్యవసాయమైనా, పాడి పరిశ్రమైనా. మీ విదేశీ జీతం కంటే మీ సొంత భూమిలో 10 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని అమృత్ పాల్ ప్రపంచానికి చూపించారు. ప్రజల మాటలు వినకుండా తాను నమ్మిన ఆలోచనను కఠోర శ్రమతో వాస్తవ రూపంలోకి మార్చిన పంజాబ్కు చెందిన ఈ హైటెక్ ఇంజనీర్కు హ్యాట్స్ ఆఫ్.